ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే రేవంత్ సర్కార్ అయితే ఓ గుడ్ న్యూస్ వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 700 కోట్లు నిధులైతే విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే సోమవారం 130 కోట్లు సుమారుగా వారి వారి అకౌంట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వాళ్ళ అకౌంట్ దాంట్లో వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. 130 కోట్లు. సో ఈ రకంగా ఇవన్నీ పక్కన పెడితే కనుక సుమారుగా తొలి దఫా ఇందిరమ్మ ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,00,000 పైగానే 3,08,000 చిల్లర అని అంటున్నారు. సుమారుగా 3,08,000 ఇళ్లను శాంక్షన్ చేసింది. ఆ అప్రూవల్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో 5,00,000ని 4 విడతలుగా ఇస్తూ వస్తుంది ప్రభుత్వం. అంటే బేస్మెంట్కి ఒకసారి, స్లాబ్ పూర్తయిన తర్వాత ఒకసారి, పూర్తయిన నిర్మాణం పూర్తిగా గృహప్రవేశానికి ముందుగా పూర్తిగా ఒక క్లియర్ అమౌంట్ ఇలాగే ఇచ్చుకుంటూ వస్తోంది రేవంత్ సర్కార్. సో ఈ క్రమంలో సోమవారం నాడు 130 కోట్లు జమ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో సుమారుగా 1,77,000 ఇళ్ళు అయితే నిర్మాణంలో చురుగ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమాన ఖచ్చితంగా మనం చూసుకుంటే కనుక ఇందిరమ్మ లబ్ధిదారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లబ్ధిదారుల ఖాతాలో సుమారుగా 700 కోట్లు అయితే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దఫాగా ఇందిరమ్మ ఇళ్లని 3,08,702 మందికి ఇళ్ళు కూడా మంజూరు చేసి వాళ్ళందరికీ కూడా అప్రూవల్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,77,932 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 130 కోట్లు వారి వారి ఖాతాల్లో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్కు ఓటు వేసినా వేయకపోయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు పారదర్శకంగా ఇచ్చేందుకు కూడా అధికార యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. 6 గ్యారంటీల్లో ఒక్కటైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000కు పైగా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ మేరకు లబ్ధిదారులకు తీపి కబురు చెబుతూ వారి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు 700 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి నిధులు ఆలస్యం కాకుండా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,702 ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో 1,77,932 ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని, ఆ పనులు కూడా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు లబ్ధిదారులకు 5 లక్షల సాయాన్ని మొత్తం 4 దశల్లో అందజేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ నెల 4న ఒక్కరోజే 130 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో ఇలా డబ్బులు జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వమే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పథకం ప్రారంభించే సమయంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత రాకుండా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగా నిధుల విడుదలలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ విధానాన్ని అనుసరిస్తోంది. లబ్ధిదారులకు సకాలంలో నిధులు విడుదల చేసేందుకు గృహ నిర్మాణ పథకం కోసం హడ్కో నుంచి 500 కోట్ల లోన్ కూడా సమకూరినట్లుగా అధికారులు కూడా వెల్లడించారు. ఇటీవల హౌసింగ్ బోర్డు ఓపెన్ ఫ్లాట్లు అలాగే రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికే ఉపయోగిస్తున్నట్లుగా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతంగా ముందుకు సాగుతుందని, నిధుల కొరత లేకుండా లబ్ధిదారులకు సకాలంలో సాయం అందుతుందని అధికారులు సైతం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వివి గౌతమ్ అన్ని జిల్లాల అధికారులతో ఇళ్ల నిర్మాణ పురోగతి, సమస్యల గురించి చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం. ఇంకా 3 విడతల్లో మరిన్ని ఇళ్ళు ఇవ్వబోతున్నాం అని సాక్షాత్తు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా, ఎవరికి ఓటు వేస్తారో అడగకుండానే ఇల్లు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 ఐటీఐ కాలేజీలలో ఒకటి తిరుమలాయపాలెంకి కేటాయించామని, 30 పడకల ఆసుపత్రిని 26 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తిరుమలాయపాలెం మండలం అభివృద్ధికి ఇప్పటి వరకు సుమారుగా 78 కోట్లు కేటాయించినట్లుగా వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ కొనసాగుతున్నాయని కూడా గుర్తు చేశారు. ధరణి పేదలకు శాపంగా మారింది.
దాన్ని బంగాళాఖాతంలో పడేసి భూభారతి వ్యవస్థను తీసుకొచ్చాం. 2 సార్లు మాయమాటలతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ను ప్రజలు 3వసారి చెంప చెళ్ళుమనిపించేలా చేశారంటూ కూడా మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.